హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అవునండి, మా కాలనీలో నిన్న ముగ్గులు పోటీలు అయితే జరిగాయి అనమాట. యాక్చువల్లీ ఈ విషయం నాకు కూడా తెలీదు, ఎందుకంటే మేము వెరీ రీసెంట్గా ఈ కాలనీకి షిఫ్ట్ అయ్యాము. అండ్ నేను రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాను, జాబ్ చేసుకుంటూ. సో కొంచెం బిజీగా ఉండి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అండ్ నోటీస్ కూడా చేయలేదన్నమాట. నిన్న 11:45 ఆ టైంకి మెడికల్ షాప్కి వెళ్తుంటే అక్కడ ఒక చిన్న బ్యానర్ కట్టారు. చాలా చిన్న బ్యానర్ అనమాట. సో అది చూసి ఏంటని ఆగితే అక్కడ ఆల్రెడీ ముగ్గులు పోటీలు స్టార్ట్ అయిపోయి వాళ్ళందరూ ముగ్గులు వేసేస్తున్నారనమాట. ఇంకంతే అక్కడికక్కడ ఆగిపోయి వెంటనే మన కెమెరాతో బంధించేసి నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ముగ్గులు పోటీలు అంటేనే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. ముగ్గులు వచ్చిన ప్రతి ఒక్కరికి ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే అంత పెద్దగా రాకపోయినా ఎంతో కొంత ముగ్గులొచ్చు. అండ్ చాలా ఇంట్రెస్ట్ నాకు ముగ్గులేయడం అంటే. సో నాకు అనిపించింది, అయ్యో ముందుగా తెలుసుంటే మనం కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా అని. బట్ ఇంకేం ప్రాబ్లం లేదు, ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట కదా, సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాంలే అనుకున్నాను. సో చాలా చాలా బాగా వేశారండి అక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం. ఆల్మోస్ట్ ఒక 34 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. 34 మెంబర్స్ కూడా నువ్వా నేనా అన్నట్టు చాలా బాగా వేశారు. చాలా తక్కువ మంది మాత్రం చిన్న చిన్న ముగ్గులు వేసి సరిపెట్టారు, కానీ మ్యాక్సిమం అందరూ బాగా వేశారనే చెప్తాననమాట. సో నేను ఆల్మోస్ట్ ఎండింగ్ టైంకి వెళ్ళాను, 11:45 టైంకి. ఈ ప్రోగ్రామ్ అయితే 10:30కి స్టార్ట్ అయిందంట. వాళ్ళకి 12 వరకు, అంటే 1.5 అవర్ టైం ఇచ్చారు వాళ్ళకి ముగ్గేయడానికి. సో వాళ్ళు అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు. యాజ్ యూజువల్గా వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అంతా కూడా యూటిలైజ్ చేయాలి మొత్తం. అండ్ మంచి మంచి కలర్స్ యూస్ చేయాలి, కలర్ కాంబినేషన్ బాగుండాలి, అట్లాగే ఎక్కువ కలర్స్ యూస్ చేయాలి. అండ్ సంక్రాంతి థీమ్ అనేది ఎట్లా అయినా కనిపించాలి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంచెం రిపీటెడ్గా, అంటే ఎప్పుడు మనం చూసిన ముగ్గే చూసి చూసిన ముగ్గే చూసి అలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళైతే ఏవో కొన్ని కండిషన్స్ పెట్టారంట. సో అట్లా చాలా వేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా వేశారండి. నేనైతే ఎప్పుడు ముగ్గుల పోటీల గురించి వినడమే కానీ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. సో నెక్స్ట్ టైం వీలైతే పార్టిసిపేట్ చేద్దాం. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? అండ్ మీరేమైనా మనీ ప్రైజ్ కానీ అలా ఏమైనా గెలుచుకున్నారా అనేది నాకు చెప్పండి. అండ్ మనీ ప్రైజ్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళకి కూడా ప్రైజెస్ ఉన్నాయి. బట్ మనీ ప్రైజ్ అయితే కాదు, జస్ట్ ఇది ఏంటంటే చిన్న కాలనీలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి జస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఇచ్చారు అంతే. అంతేగాని పెద్ద మనీ ప్రైజ్, క్యాష్ ప్రైజ్ అయితే కాదు. ఇదంతా కూడా ఏంటంటే మన కల్చర్ని మనం మర్చిపోకుండా ఉండడం కోసం, మన కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి, ఫెస్టివల్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి చేసుకుంటున్న చిన్న చిన్న సంబరాలు అనమాట అంతే. అండ్ ఇంకొకటి, మొత్తం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చారు. అంటే కన్సోలేషన్ ప్రైజెస్ లాగా, కాంప్లిమెంటరీ ప్రైజెస్ లాగా ఇచ్చారనమాట. సో అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చారు. ఇలా అయితే జరిగింది. సో అందరూ ఒక 3 జడ్జెస్ ఉన్నారు. 3 జడ్జెస్ వచ్చి మార్క్స్ వేసుకున్నారనమాట. ఇక్కడే ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లాగా ఉంది. మొత్తం ముగ్గులన్నీ వేసేసిన తర్వాత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కమ్యూనిటీ హాల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అన్ని మార్క్స్ అయితే టాలీ చేశారు. చూసారు కదా, జడ్జెస్ వీళ్ళే అనమాట. సో ఒక 3 మెంబర్స్ అయితే మార్క్స్ వేసుకున్నారు. అండ్ ఎవరి ముగ్గుల దగ్గర వాళ్ళని నుంచోపెట్టి ఫొటోస్ తీసుకున్నారు. సో అన్నీ చూసి వాళ్ళు మార్క్స్ వేసుకుని లోపలికి కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి మొత్తం అన్ని టాలీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ ఎవరు, సెకండ్ ప్రైజ్ ఎవరు, థర్డ్ ప్రైజ్ ఎవరు, విన్నర్స్ని అనౌన్స్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ చేసినందుకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు మా కాలనీలో వేసిన ముగ్గులన్నీ చూసారు కదా. ఈ ముగ్గులు మీకు రేపొద్దున మీరేమైనా ఒకవేళ ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను, ఐడియాస్ ఇవ్వడానికి. అండ్ మీరు సరదాగా గెస్ చేయండి, ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది, ఏ ముగ్గు సెకండ్, ఏ ముగ్గు థర్డ్ అనేది జస్ట్ గెస్ చేయండి. గెస్ చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూద్దాం మీరు ఎంతవరకు మంచిగా గెస్ చేసి ఉండొచ్చు. లేదా మీకు నచ్చిన ముగ్గు ఏదైనా ఉంటే కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చింది, డెఫినెట్గా మీకు మా ముగ్గులు నచ్చాయి లైక్ అనుకుంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఎవ్రీవన్.